Hi, my dear aspirants and educators. Welcome to our channel EduTech Partner. You progress, the nation follows. సో ఈ రోజు వీడియో వచ్చేసి మెయిన్లీ ఇంజనీరింగ్ లైఫ్లో వచ్చేసి అంటే బీటెక్లో మనం ఏ బ్రాంచెస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఈ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం నా యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే నేను ఒక డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను సివిల్ ఇంజనీరింగ్లో. సో నాకున్న 6 years ఎక్స్పీరియన్స్తో నేను ఒక బ్రాంచెస్ ఏ బ్రాంచ్ తీసుకుంటే మనం మంచిగా ఉంటుంది, సో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచి కెరియర్ ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం గైస్. సో వీడియో యొక్క ఓవర్ వ్యూ వచ్చేసి 5 ఆస్పెక్ట్స్ లో ఉంది. ద ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, సెకండ్ వన్ వాటి యొక్క స్కోప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాటి యొక్క ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మై ఓన్ పోర్ట్ఫోలియో, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టాప్ 3 బెస్ట్ బ్రాంచెస్ మనం పిక్ చేయబోతున్నాం. సో ఇది ఒక ఓవర్ వ్యూ, వీడియో యొక్క ఓవర్ వ్యూ. అండ్ ఫైనల్లీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఎందుకంటే మనం మెయిన్ గా మన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో రిగ్రెట్ అవటానికి ఉండదు ఛాన్స్. సో ఏదైనా రాంగ్ బ్రాంచ్ తీసుకుంటే మనం చాలా రిగ్రెట్ అవుతాం. సో ఎందుకు ప్రీవియస్ మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే మంచి ఫ్యూచర్ ఉండేది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద మెయిన్ వీడియో గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీ అండ్ సిఎస్సి. అండ్ ఈ యొక్క 5 బ్రాంచెస్ మెయిన్ మనకు కనపడతాయి. అండ్ మిగతా అన్ని ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్. సో ఇవి అనేది మనకి రేర్ గా ఉంటాయి అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకి మెయిన్ బ్రాంచెస్, టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. సో ఇప్పుడు బ్రాంచెస్ యొక్క స్కోప్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ లో వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ మేనేజర్, సర్వేయర్. సో ఇవి 4 ఆస్పెక్ట్స్ లో అంటే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి మేజర్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ లో చూద్దాం. మెకానికల్ ఇంజనీర్ వచ్చి ఎనర్జీ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్. సో ఇలా మనకి చాలా ఆస్పెక్ట్స్ లో ఉంటాయి ఇంజనీరింగ్. సో ఇప్పుడు ట్రిపుల్ చూద్దాం. ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో దీంట్లో వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెలికమ్యూనికేషన్ ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్. సో ఇప్పుడు ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీంట్లో వచ్చి ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్, నెట్వర్క్ ఇంజనీర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. సో ఇవి మన 3 ఇంజనీర్స్ ఆస్పెక్ట్స్ లో, ఈసీ ఆస్పెక్ట్స్ లో. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైనల్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో దీంట్లో వచ్చేసి మనకి మెయిన్ గా సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, యూఐ యూఎక్స్ డిజైనర్ అండ్ మెయిన్లీ డేటా సైంటిస్ట్. సో ఇవి ఇలా చాలా అంటే చాలా రోల్స్ ఉన్నాయి సిఎస్సిలో. సో థర్డ్ వన్ వచ్చేసి ప్రెసెంట్ మార్కెట్. ప్రెసెంట్ మార్కెట్ చూసుకుంటే మనం ఐటీ సెక్టర్ అనేది చాలా డల్ గా ఉంది. ఎందుకంటే రెసెస్ అనేది 2 years నుంచి ఉంది. సో ఐటీ సెక్టర్ జాబ్స్ అనేది చాలా చాలా డ్రాగ్ డౌన్ అయిపోయాయి. సో గవర్నమెంట్ కూడా 10 to 15% జాబ్స్ అనేది హైక్ అనేది, అంటే ఫ్రెషర్స్ హైరింగ్ అనేది లేదు. అండ్ ఎంఎన్సి కంపెనీస్ కూడా లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అదర్ ఎంఎన్సి టాప్ ఎంఎన్సి కంపెనీస్ కూడా ఒక 3 to 4 months ఫ్రీజింగ్ అనేది చేసే కొత్త ఫ్రెషర్స్ ని తీసుకోవటం. సో ఇది మనం ప్రెసెంట్ మార్కెట్. అండ్ కమింగ్ టు ద కోర్ బ్రాంచెస్ లైక్ ట్రిపుల్ మెకానికల్, సివి, అవి కూడా మనకి ఇవి ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. కానీ ఒక్కసారి మనకి తెలుసుకోండి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎంత మంచిది. లైక్ సో ఇది ప్రెసెంట్ మార్కెట్. మనకి ఐటీ సెక్టర్ చాలా స్లో డౌన్ అయింది. దీన్ని బట్టి మీరు మంచి బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మై ఓన్ పోర్ట్ఫోలియో. సో నేను ఒక సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో నేనేంటంటే ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్తో సివిల్ ఇంజనీరింగ్ లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఎప్పుడైతే 2022లో సివిల్ ఇంజనీరింగ్ ఒక హైప్ లేదు. సో అందుకే నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. సో ఎట్ ఎ టైమ్స్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయగలుగుతాను, సివిల్ ఇంజనీరింగ్ థింగ్స్ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. అందుకని ఒక ఇంటర్న్షిప్ క్రాక్ చేశాను. సో ఒకవేళ నేను సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకున్నాను అనుకో, నేను ఒక సైడే వెళ్ళగలుగుతాను, కానీ 2 sides నేను చేయలేను. సో అందుకనే ఎప్పుడైతే మనం ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ తీసుకుంటామో లైక్ ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ సివిల్, ఈ బ్రాంచెస్ తీసుకుంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఒక్కసారి ఆలోచించండి, మన బ్రాంచ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక్కసారి రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం అదే కంటిన్యూ అవ్వాలి అంటే రిగ్రెట్ అవుతాం. సో ఫస్ట్ మనం ఒక రీసెర్చ్ చేయండి. ఒక 1 month 2 months చాలా టైం ఉంటుంది కదా ఇంటర్ అవ్వగానే, లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కానీ. సో ఆలోచించి ఒక రీసెర్చ్ వర్క్ చేసి ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని అటు వెళ్ళిపోండి. ఒక ప్యాషన్తో వర్క్ స్టార్ట్ చేసి మనం ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మై ఓన్ పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు మనం ఫైనల్ గా టాప్ 3 బ్రాంచెస్ అని పిక్ చేద్దాం. సో టాప్ 1 వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎందుకంటే
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో మన స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి ఏఐ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. లైక్ చాట్ జీపీటీ, ఈవెన్ న్యూస్ రీడర్స్ అండ్ న్యూస్ అనలిటిక్స్ చేసే వాళ్ళు కూడా ఆ ఏఐ యూజ్ చేస్తున్నారు. సో ఎక్కడ చూసినా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదం చాలా ఉపయోగపడుతుంది. వాయిస్ క్లోనింగ్ కానీ ఎక్కడ చూసినా ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ కమింగ్ టు సెకండ్ వన్ వచ్చేసి ఈసీఈ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో వీటిలో వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్ లో అన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోనే యూజ్ అవుతాయి. ఏంటంటే ఆటోమేటిక్ సెన్సార్డ్ అనమాట, వైఫై ద్వారా ఇక్కడ నుంచి మన ఇంట్లో ఉన్న కంట్రోల్స్, మెషిన్స్ యొక్క కంట్రోల్ మనం మన చేతిలో పెట్టుకోవచ్చు అలా. అండ్ నెక్స్ట్ కమింగ్ థర్డ్ వన్ అయితే సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎప్పుడైనా ఒక ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, ఎప్పుడు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో దాంట్లో చాలా చాలా స్కోప్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ సెక్టర్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే సర్వేయర్ కానీ అండ్ ప్లానర్ కానీ కన్స్ట్రక్షన్ మేనేజర్ కానీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా అలాగే చాలా యూజ్ అవుతుంది. ఎందుకనే ఈ 3 టాప్ బ్రాంచెస్ మనం పిక్ చేసుకుంటే మన మన ఫ్యూచర్ అనేది 2024లో చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇది గైస్ మన ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఫోన్ అనాలిసిస్ ఇచ్చా అనుకున్నాను, సపోర్టింగ్ గా ఉంటుంది అనుకున్న కంటెంట్. సో ఎవరైతే ఫస్ట్ టైం మనం ఛానల్ విజిట్ చేస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ ఎలా ఉంది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అంటే మీకు ఏ కంటెంట్ కావాలో సజెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.